హాయ్ అండి. ఇవాళ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. ఏంటి వీడియో అనుకుంటున్నారు కదా! ఇవాళ కలర్స్ డే అండ్ కృష్ణాష్టమి సందర్భంగా స్కూల్‌లో జరిగిన సెలబ్రేషన్ గురించి మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు లక్కీ అండ్ కుట్టి వ్లాగ్స్. హాయ్ అండి. ఇవాళ స్కూల్లో జరిగిన సెలబ్రేషన్స్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఎప్పుడూ ఒకే వీడియోస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా రొటీన్గా మారుస్తూ ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకని ఇవాళైతే స్కూల్లో జరిగిన సెలబ్రేషన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. కలర్స్ డే కారణంగా ఇక్కడైతే కలర్ కుర్చీలని వేసి పిల్లలకి బెలూన్స్ని ఇచ్చి ఏ కలర్ వాళ్ళని ఆ కలర్కి కూర్చునేటట్టుగా వాళ్ళకి కలర్స్ని చెప్తూ చైర్స్లో కూర్చోబెట్టి వాళ్ళతో ఫస్ట్ అయితే కలర్స్ డే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత కృష్ణాష్టమి వేడుకలు కూడా ఇవ్వాలే కాబట్టి ఇవాళ మొత్తం స్కూల్లో పండగ అంటే పండగే అనమాట పిల్లలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ డే గురించి అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇది కంప్లీట్ అవ్వగానే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కూడా ఉంటాయండి. పిల్లలైతే చాలా బాగా కోఆపరేట్ చేశారు. అయితే వీడియో చూడండి చివరి వరకు, మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి కలర్ బెలూన్స్ పట్టుకొని వాళ్ళు ఏ చైర్లో కూర్చున్నారో ఆ కలర్ బెలూన్ పట్టుకొని ఇలా ఆడుకుంటూ ఎవరి క్లాస్ రూమ్లలోకి వాళ్ళు వెళ్తూ చక్కగా పిల్లలైతే ఎలా చెప్తే అలా చేశారనమాట. చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఇది చూస్తున్న కొద్దీ చూడాలి అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కృష్ణాష్టమి సెలబ్రేషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ పిల్లలందరూ కలిసి డ్యాన్స్ వేయడానికి రెడీగా నిల్చున్నారండి. సాంగ్ పెట్టగానే డ్యాన్స్ వేస్తున్నారు. అయితే కృష్ణాష్టమి సందర్భంగా అమ్మాయిలను అందరినీ గోపికలుగా, అబ్బాయిలని కృష్ణుడిగా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళని రెడీ కావాలి అనేసి చెప్పేసరికి అందరూ ఇలా రెడీ అయ్యి అయితే వచ్చేసారనమాట. ఇక్కడ సాంగ్ పెట్టగానే పిల్లలైతే వాళ్ళకి నచ్చినట్టుగా డ్యాన్స్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. చాలా చక్కగా డ్యాన్సులు వేస్తున్నారు. ఆ చిన్న చిన్న పిల్లలు అలా డ్యాన్స్ వేస్తుంటే చూస్తున్న కొద్దీ కనులకి విందుగా మంచి పండగ సెలబ్రేషన్ అయితే స్కూల్లో వాతావరణం అయితే చాలా చాలా కూల్గా గడిచిపోయిందనమాట. చాలా చక్కగా అనిపించింది. పిల్లలందరూ అలా కలర్ఫుల్ డ్రెస్లలో కనిపిస్తుంటే రోజు కన్నా కూడా స్కూల్లో ఈ పిల్లలు ఇవాళ చాలా అందంగా కనిపించారనమాట. అయితే ఒకసారి వీడియో తీయాలి అనిపించేసి ఇలా వీడియోని షూట్ చేసుకున్నాము. ఈ వీడియోని షూట్ చేసి ఇక్కడ ఒకరొకరు ఒక్కొక్క రకంగా డ్యాన్సులు వేస్తూ ఉంటే చాలా ముచ్చటగా అనిపించిందండి. ఇక్కడ వచ్చేసి గోపాలకృష్ణ సాంగ్కి డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట పిల్లలు. ఇక్కడ నేను సాంగ్ని పెట్టలేదండి. ఎందుకు అంటే సాంగ్ పెట్టడం వల్ల నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనమాట. మళ్ళీ క్లెయిమ్ వచ్చిన తర్వాత వీడియోని పోస్ట్ చేసి డిలీట్ చేసి అలాంటి రిస్కులు ఏవి ఉండకూడదని సాంగ్ని మ్యూట్ చేసి నా వాయిస్ ఓవర్తో నేను ఇక్కడ వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు సాంగ్తో కనుక వినాలి అనుకుంటే ఈ వీడియోని షార్ట్లో చిన్న చిన్నగా కట్ చేసి షార్ట్ వీడియో కింద పోస్ట్ చేస్తానండి. మీరు అక్కడ షార్ట్లో సాంగ్తో సహా చూడొచ్చు. ఎందుకంటే సాంగ్స్కి కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. షార్ట్స్లో పెడితే పర్వాలేదు, కాకపోతే ఫుల్ వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ వస్తే బాగుండదు. కాబట్టి నేను ఇక్కడ అలా పెట్టట్లేదండి. ఇక్కడ పిల్లలు డ్యాన్స్ అయితే చాలా చక్కగా ముచ్చటగా చేస్తున్నారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈ వీడియోని మీ అందరికీ పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి అన్నిట్లో ఇలా ఆసక్తిగా చేస్తూ ఉంటే పిల్లలకి అన్నీ తెలుస్తూ ఉంటాయి, అన్ని పండుగల గురించి తెలుస్తుంటాయి కదా. అలా అని స్కూల్లో ఈ సెలబ్రేషన్ అయితే జరుపుతున్నారనమాట. ఇక్కడ మేము మా పిల్లలకి కూడా నేను మార్నింగ్ మామూలుగా రెడీ చేసుకొని తీసుకొచ్చాను. కానీ మా పిల్లల కన్నా కూడా ఇక్కడ వీళ్ళు ఇంకా చాలా బాగా రెడీ అయిపోయారు. నాకు కూడా అనిపించింది నేను ఇంకొంచెం బాగా రెడీ చేస్తే బాగుండు అనిపించింది. సరేలే ఈసారికి ఇలా కానివ్వండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేద్దాం అనేసి ఊరుకున్నాను అనమాట. ఓకే అండి, ఇక్కడ చూడండి పిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు కదా, ముద్దుగా అనిపిస్తున్నారు. ఇలా ఈ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉట్టి ప్రోగ్రాం ఉందన్నమాట. కృష్ణుళ్ళు చూడండి మధ్యలో నిల్చున్నారు కదా, ఈ కృష్ణులతో ఉట్టి ప్రోగ్రాం కూడా ఉందన్నమాట. ఉట్టి ప్రోగ్రాం కూడా మనం చూసేద్దామండి. ఇలా డ్యాన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిలో ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ని పెట్టేసి ఇవాళటి వీడియోని అయితే క్లోజ్ చేయాలి అనుకున్నాను అనమాట. అందుకని నేను ఇక్కడ డ్యాన్స్లని మధ్యలో చూపిస్తున్నాను. వీళ్ళు సాంగ్ మొత్తం చేసేంతవరకు అంటే మనకు వీడియో ఫుల్ లెంత్ అయిపోతుంది, అంత స్పీడ్గా చూడలేం కదా మనము. అందుకని ఇక్కడ ఒట్టి ప్రోగ్రాం కాడికి అయితే వెళ్ళిపోయామన్నమాట.
ఇక్కడ చూడండి ఉట్టి ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. పిల్లలందరినీ అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ కృష్ణులతో ఫస్ట్ ఉట్టి ప్రోగ్రామ్ అయితే జరిపిస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ ఉట్టి కొట్టడానికి ఈ అబ్బాయి అయితే చాలా చాలా ట్రై చేస్తున్నాడు. చూద్దాం ఉట్టి ఎప్పుడు పగులుతుందో తెలియదు కదా. ఫస్ట్ అయితే చిన్న చిన్నగా ట్రై చేస్తూ ఇలా ఉట్టి ప్రోగ్రామ్ అయితే జరుగుతుందన్నమాట. ఈ అబ్బాయి అయితే చాలా యాక్టివ్గా ట్రై చేస్తున్నాడు, కానీ అది ఇంతటికీ పగలట్లేదండి. ఎందుకంటే అంత తొందరగా పగిలితే అంత బాగుండదు కాబట్టి కావాలని పైకి కిందికి ఉట్టిని లాగుతూ ఆడిస్తున్నారనమాట. ఇలా పిల్లలతో మనం సరదాగా స్కూల్లో అన్ని పండుగల గురించి మనం తెలిసేటట్టుగా చేస్తే పిల్లలకి పండుగల గురించి తెలుస్తుంది. అలాగే ఈ పండగకి జరుపుకునే సాంప్రదాయాలు ఏంటివి అనేది కూడా పిల్లలకు కూడా అర్థమవుతుంది అన్నట్టు ఇక్కడ ఇలా చేసామన్నమాట. ఈ అబ్బాయి చూడు చిన్నగా చిన్ని కృష్ణుడిలా వేసుకొని వచ్చాడు. కాకపోతే అబ్బాయికి ఉట్టి కొట్టడం రావట్లేదు. అయినా పర్లేదు, మనం ఇంకా నుంచి కోఆపరేట్ చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు అనేసి అవకాశం అయితే ఇచ్చారనమాట. ఓకే, ఇక్కడ ట్రై చేస్తూనే ఉన్నాడు. ఉట్టి కిందికి వచ్చినా కూడా ఎక్కడో చూస్తున్నాడు, కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ అయితే పెట్టట్లేదు. కానీ ఈ అబ్బాయి చూడండి చాలా చురుకుగా ఉన్నాడు. ఎట్లా అంటే ఫుల్ జోష్ మీద ఉన్నాడు. బాగా ట్రై చేస్తున్నాడు, చాలా బాగా ఆడాడనమాట. చాలా చాలా ఎక్కువగా ఎగరడం కానీ కొంచెం యాటిట్యూడ్ ఎక్కువగా ఉండడం కానీ చాలా బాగుందన్నమాట. ఇలా ఈ ఉట్టి కార్యక్రమం కూడా చాలా అంటే చాలాసేపు జరిగిందండి. నేను అంతసేపు వీడియోనైతే పెట్టలేను, కొంచెం కట్ చేసి మనకు ఉట్టి పగిలే ముందు వీడియోని చూపిస్తానన్నమాట. వీడియో లెంత్ ఎక్కువగా ఉంటే చూడడానికి కూడా ఇష్టంగా ఉండదు కదా, అలా అన్నమాట. ఇక్కడ మీకోసం కొంచెం ఒరిజినల్ వాయిస్ ఇస్తానండి. ఎంత అల్లరి ఎంత గోల చూడండి. చూసారు కదండి, పిల్లలైతే చాలా అల్లరి చాలా గోల చేసేసారనమాట. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా కూతురుతో వీడియోస్ తీయలేదు. ఇక స్కూల్లో కూడా మనం మరి అందరినీ తీస్తూ వీళ్ళని తీసేయలేదు కదా అనేసి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం చిన్న క్లిప్ వీడియో తీసుకున్నాను అనమాట. వాళ్ళకి కూడా కొంచెం సంతోషం ఉంటుంది కదా. తనైతే పొద్దున్నుంచి ఆ జుట్టును చూస్తూ ఎంత మురిసిపోయిందో అసలుకి. ఇక తన కోసం ఒక వీడియో తీద్దాము అనేసి ఇలా చిన్నగా ఇంటి ముంగల వాకిట్లో తనకి నచ్చిన విధంగా తను చేస్తూ ఉంటే వీడియో చేశానన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇక్కడ మా అబ్బాయి వీడియో కూడా తీస్తున్నాను చూడండి. మా బాబునైతే ఏదో నార్మల్గా అలా రెడీ చేశాను అనమాట. ఇక వాడి కోసం ఒక చిన్న వీడియో తీశాను. ఇలా మనకు అమ్మాయిలకి అబ్బాయిలకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అమ్మాయిలని బాగా రెడీ చేసుకోవచ్చు, అబ్బాయిలని ఏం చేయాలనుకున్నా నార్మల్గానే ఉంటుందన్నమాట. ఓకే అండి, ఇప్పటి వరకు మీకు ఎవరికి ఈ విషయం చెప్పలేదు, అందరికీ చెప్తున్నాను. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.